అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన మహత్తరమైన కార్యక్రమం అయినటువంటి మహాలక్ష్మి పథకం ఇప్పుడు అమల్లోకి రావడం జరిగింది. ఇది మహిళా సాధికారత దిశగా చెప్పుకోదగ్గ పురోగతిని సూచిస్తుంది. ఈ పథకం మరియు దాని అమలు యొక్క వివరాలను పరిశీలిద్దాం. మహాలక్ష్మి పథకం యొక్క ముఖ్యమైన లక్షణాలను చూద్దాం. ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం. మహిళలు ఇప్పుడు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం యొక్క అధికారాన్ని ఆనందిస్తున్నారు. గ్రామం మరియు ఎక్స్ప్రెస్ రూట్లు రెండింటినీ కలుపుతూ సులభతరమైనటువంటి రవాణా సదుపాయాన్ని సులభతరం చేయడం జరిగింది. మెరుగైనటువంటి ఆరోగ్యశ్రీ ప్రయోజనాలు. ఆరోగ్యశ్రీ పథకం కవరేజీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. దీని ద్వారా లబ్ధిదారులకు విస్తృతమైనటువంటి ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి రావడం జరిగింది. అదేవిధంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్. మహాలక్ష్మి పథకం కింద మహిళలు సబ్సిడీ గ్యాస్ సిలిండర్కు అర్హులు. 900 రూపాయలు బుక్ చేసి చెల్లించిన తర్వాత లబ్ధిదారులు సిలిండర్ను అందుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం వారి ఖాతాల్లోకి నేరుగా 400 రూపాయలు జమ చేయడంతో ఖర్చును సమర్థవంతంగా 500 రూపాయలకు తగ్గించడం జరిగింది. ఇక ఉచిత విద్యుత్ పథకం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వం వారి యొక్క బిల్లులను మాఫీ చేసి ఆర్థిక భారాన్ని తగ్గించి నిరంతరాయంగా విద్యుత్తును పొందేలా చేస్తోంది. ఇక నెలవారీ 2500 ఆర్థిక సహాయం. ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ప్రకారంగా కుటుంబానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మహిళలకు నెలకు 2500 రూపాయలను అందించడం ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం మరియు స్థిరత్వాన్ని పెంపొందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ప్రస్తుత స్థితి మరియు అమలు యొక్క సవాళ్ళు. ఉచిత బస్సు ప్రయాణం మరియు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలు విజయవంతంగా అమలు చేయబడినప్పటికీ 2500 రూపాయలు నెలవారీ సహాయం యొక్క రోల్అవుట్ పెండింగ్లో ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సవాళ్ళు. లోకసభ ఎన్నికలు ముగిసే వరకు పథకం పూర్తి అమలులో ఆలస్యం కావచ్చు. ప్రభుత్వ పథకాలకు అర్హత పొందాలంటే సాధారణంగా రేషన్ కార్డును కలిగి ఉండటం అవసరం. ప్రయోజనాలను పొందడంలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అయితే ప్రస్తుతం రేషన్ కార్డుల జారీలో జాప్యం కారణంగా చాలామంది వ్యక్తులు తమ అర్హత స్థితి కోసం ఎదురు చూస్తున్నారు. మహాలక్ష్మి యోజన మహిళలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 6 వాగ్దానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీ మేరకు మహాలక్ష్మి యోజనను అమలు చేశారు. మహాలక్ష్మి యోజనలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించారు. ఈ ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలు ఎక్స్ప్రెస్లో ఉచితంగా, పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. దీని ద్వారా లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. సిలిండర్ బుక్ చేసి 900 రూపాయలు చెల్లిస్తే సిలిండర్ వస్తుంది. అనంతరం ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో 400 రూపాయలను జమ చేయడం జరుగుతుంది. దీంతోపాటు లబ్ధిదారులకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అందనుంది.
ఉచిత విద్యుత్ పథకం కూడా అమలు చేస్తున్నారు. 200 యూనిట్లలోపు ఉన్నవారికి విద్యుత్ బిల్లు మాఫీ చేస్తున్నారు. జీరో కరెంటు బిల్లును ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం బిల్లును చెల్లిస్తుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో హామీని కూడా అమలు చేయాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన మహిళా పెద్దలకు 2500 రూపాయలు, మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలవుతూ ఉంది. మహిళలకు 2500 రూపాయల పథకం ఎప్పుడు అమలు చేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఈ పథకం మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇచ్చే పథకాన్ని లోకసభ ఎన్నికల తర్వాత ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున రేషన్ కార్డు కోసం చాలామంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ పథకం అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసి పథకాలకు అర్హత కల్పించాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.